సిటీలో భూ ఆక్రమణలపై ఉక్కుపాదం మోపుతోంది హైడ్రా. మేడ్చల్ జిల్లా సింగారం గ్రామంలో 6.12 ఎకరాల భూమిని కాపాడారు హైడ్రా అధికారులు. ఇక ఏడాది క్రితం ప్రభుత్వ భూమిలో అక్రమ గోడలు తొలగించింది హైడ్రా. మళ్లీ అదే ప్రాంతంలో నలమలారెడ్డి అనే వ్యక్తి భూ ఆక్రమణలు చేస్తున్నాడని ఫిర్యాదు చేశారు స్థానికులు. దీంతో ప్రభుత్వ భూమిలో 50 ప్లాట్లు వేశారని గుర్తించారు హైడ్రా అధికారులు. మళ్లీ ఆక్రమించుకోకుండా ప్రభుత్వ భూమి చుట్టూ కూడా ఫెన్సింగ్ ఏర్పాటు చేశారు హైడ్రా సిబ్బంది. హైడ్రా నిర్వహిస్తున్న ప్రజావానికి ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. హైదరాబాద్లో హైడ్రా ప్రజావానికి 43 ఫిర్యాదులు వచ్చాయి. దీంతో వాటిని పరిశీలించి సంబంధిత అధికారులకు బాధ్యతలను అప్పగించారు హైడ్రా కమిషనర్ రంగనాథ్. అమీన్పూర్ పెద్ద చెరువు ఎఫ్టీఎల్ బఫర్ హద్దులు నిర్ధారించాలంటూ కూడా నివాసితులు కోరారు. ప్రతి ఏటా నీటి నిల్వ పెరుగుతూ ఉండటంతో ఇల్లు, ఫ్లాట్లు మునుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. చందానగర్ సిటిజన్స్ కాలనీ పార్క్ ఆక్రమించారని ఫిర్యాదు చేశారు స్థానికులు. అటు రాజేంద్రనగర్ సంజీవని హిల్స్ పార్క్ బౌండరీ వాల్ ధ్వంసం చేసి అక్రమ నిర్మాణాలు చేపట్టారని హైడ్రాకు తెలిపారు. ఎల్బీ నగర్ బైరమల్గూడ చెరువులోని డ్రైనేజ్ నీరు చేరి కాలుష్యమవుతోందని, ఇక చర్యలు తీసుకోవాలని హైడ్రాను కోరారు స్థానికులు. త్వరలోనే ఈ ఫిర్యాదులపైన క్షేత్రస్థాయిలో పర్యటించి చర్యలు తీసుకుంటామని తెలిపారు హైడ్రా కమిషనర్ రంగనాథ్.